బిగ్ బాస్లో కామన్ మ్యాన్ ఎంట్రీ అనగానే అందరూ ఫామ్ చూస్తున్నారు. నేను ఈమెయిల్ ఐడి వీడియో ఎలా పెట్టాలి అలా పెట్టాలని డిస్కషన్ చెప్తాను. బట్ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒకటి ఉంది. 25 పేజీల డాక్యుమెంట్ చాలా డీటెయిల్డ్గా ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరగబోతుంది అన్నది స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. అక్కడ మొత్తం 5 లెవెల్స్లో జరుగుతుంది. ఈచ్ లెవెల్లో వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ నుంచి కోరుకున్న అంశాలు ఏంటి, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు అక్కడ ఎగ్జిబిట్ చేయాల్సిన క్వాలిటీస్ కానీ ట్రైట్స్ కానీ ఏముండాలి, ఆ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ప్రతి లెవెల్లో ఎంతమంది ఉన్నారు, మీకు ఎప్పుడు కాల్ వస్తుంది, ఎంతమందిని తీసుకోబోతున్నారు, చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఈ వీడియో నాట్ ఓన్లీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ కోసమే కాదు, బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా, ఎవరైతే అప్లై చేయకుండా జస్ట్ షో చూద్దాం అనుకున్నారు కూడా. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు భయ్య. ఇది నేను ఒక 2 సీజన్ల క్రితం ఒకటి గెస్ చేసి, అప్పుడు ఎవరికి తెలియదులేండి, గెస్ చేసి ఇలా కామన్ పీపుల్ తీసుకుంటే బాగుంటుందని ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు డబ్బా కొట్టుకుని వేస్ట్ లేదు, అది లేదు కదా, ఎందుకు లేదు, తీసేయండి. బట్ చాలా అంటే చాలా బాగా ప్లాన్ చేశారు. మతి పోతుంది ఇందులో. మీకు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కాకుండా మీ ఫేవరెట్ ఎక్స్ హౌస్మెంట్స్ కనిపిస్తారు. అలాగే ఫైనల్కి వచ్చేపాటికి మనందరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. యాజ్ ఏ ఆడియన్స్గా మనం ఓట్ చేయాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఎంతమందిని తీసుకుంటున్నారు, ఎన్ని లెవెల్స్, ఏ లెవెల్లో ఎంతమంది ఉంటారు, టైం ఫ్రేమ్స్ ఏంటి, మొత్తం ఇచ్చారు. అది కూర్చొని చదవాలంటే చాలా ఓపిక శక్తి కావాలి. అట్లీస్ట్ నేను పేజెస్ చదివినందుకైనా ఈ వీడియోని మీరు లైక్ చేసి చూడండి. చాలా డీటెయిల్డ్గా చెప్తాను. కొంచెం టైం ఎక్కువైనా సరే స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. సో దట్ మీకు అర్థమవుతుంది ఇది ఎలా ఉంది, ఎక్కడ ఎక్స్ హౌస్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఏంటి అన్నది చెప్తా. సింపుల్గా ఇంకో విషయం ఎలా చెప్పాలంటే, రోడీస్ అని హిందీలో షో ఉంటుంది. ఈ రోడీస్తోనే నేను వీడియో చేశాను అనమాట, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి. ఆ షో తెలిసిన వాళ్ళకి ఫార్మాట్ చాలా నీట్గా అర్థమైపోతుంది. ఇందులో కూడా కామన్ పీపుల్ని ఇన్వైట్ చేస్తారు. మొత్తం అది కామన్ పీపుల్కి ఆ షో అంతా కామన్ పీపుల్ ఇన్వైట్ చేస్తారు. డిఫరెంట్ ఫిల్టర్ ప్రాసెస్తో వాళ్ళని ఫిల్టర్ చేసి లాస్ట్లో ఒక సెలబ్రిటీస్ గ్యాంగ్ ఉంటుంది, మెంటర్స్ అంటారు అనమాట. వాళ్ళు పర్సనల్గా ఇంటర్వ్యూ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క గ్యాంగ్లోకి తీసుకొని చివరికి ఫిజికల్ టాస్కులు జరుగుతాయి, ఎలిమినేషన్లు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. చివరికి ఎవరొకరు గెలుస్తారనమాట. సంథింగ్ సిమిలర్గా ఇక్కడ ప్లాన్ చేశారు. మతిపోయింది అది చదువుతూ ఉంటాయి, ఏంద్రా ఇదని చెప్పి 25 పేజీలు చదివి చెప్పను. మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అసలు ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా జరగబోతుంది అన్నది డీటెయిల్గా చెప్తాను. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కింద వెళ్ళే ముందు ఎవరైతే నిన్న వీడియోకి ఎవరైతే కామెంట్ చేశారో, చివరి వరకు చూసారో వాళ్ళకి అర్థమైంది అని, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కామెంట్స్ నాకు నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయినాయి. ఇన్ఫ్యాక్ట్ నా మొరాలే బూస్ట్ అయింది. ఐఎమ్ మోర్ స్ట్రాంగర్ నో. లాస్ట్లో కొద్దిగా నేను కూడా అలా సెంటిమెంట్ పెట్టి ఎనీవే స్కిప్ చేద్దాం, అది కొంచెం ఇదిగా ఉంది. సరే, సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయింది June 28th, అంటే ఈరోజు ఓపెన్ అయింది. ఇది July 8th వరకు ఉంటుంది. సో ఒక 10-11 రోజులు ఇది అన్నది ఉందన్నమాట. ఇది యాక్టివ్గా ఉంటుంది. ఈ 10 రోజుల్లోనే మీరు అప్లై చేసుకోవాలి. సో దాని తర్వాత ఇది ఫస్ట్ స్టెప్. మొత్తం ఓవర్వ్యూ చెప్తాను, దాని తర్వాత డీటెయిల్డ్గా వెళ్తా ప్రతి దాంట్లోకి. సెకండ్ స్టెప్ ఏంటంటే వీడియో ఆడిషన్స్. ఎవరైతే ఇందులో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఇది రెండో స్టెప్. మూడోది గ్రూప్ డిస్కషన్స్. ప్రతి స్టెప్లోనూ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీకు డీటెయిల్గా చెప్తా. మూడోది గ్రూప్ డిస్కషన్స్. నాలుగోది పర్సనల్ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ తెలంగాణలో, ఇక్కడే ఎక్స్ హౌస్మేట్స్ వస్తారనమాట. ఐదోది ఆడియన్స్ ఓటింగ్. సో అక్కడ టాస్కులు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఏది మిస్ అయినా, అంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా కూడా ఏదైనా మీరు కనుక మిస్ అయితే ఇంకా అక్కడ పోయినట్టే. అండ్ ఇలాంటివన్నీ అంటే సెకండ్ వీడియో ఆడిషన్స్ వరకు మీరు ఆన్లైన్లో జరుగుతుంది. థర్డ్ గ్రూప్ డిస్కషన్ నుంచి మీరు ట్రావెల్ చేయాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ హైదరాబాద్ తెలంగాణలో జరిగిద్ది, అంతకుమించి ఇంకెక్కడ ఉండదు. సో మనం ట్రావెల్ చేయాలి, ఖర్చులన్నీ మనమే, వాళ్ళేమీ పెట్టుకోరు. మేబీ అక్కడ పెడితే ఫుడ్ పెడతారు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫస్ట్ చూసుకుంటే, మీకు ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబరు, ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా పార్టిసిపెంట్ నేమ్తో ఉండాలి. ఇప్పుడు నా పేరు ఆనంద్ అనుకోండి, నేను topkan@gmail.com అని పెట్టుకుంటే మనం చెప్తారనమాట. సో ఆనంద్ లావేటి అనో, ఆనంద్ ఆనంద్ అట్లా ఏదో ఒకటి మన పేరు, మన ఇంటి పేరు వచ్చేలాగా మంచి ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి పెట్టండి. ఇంటర్వ్యూస్కి ఎలా అయితే పెడతామో అలా పెట్టండి. మీది ఒరిజినల్ ఉంటే మంచిది పెట్టండి, వాళ్ళు దానికి ఏం వాడరు. కానీ అది అలాగే మల్టిపుల్ ఎంట్రీస్ విల్ బి రిజెక్టెడ్. మనం మొత్తం చేసి మల్టిపుల్గా ఒకటే నెంబర్ నుంచి పెట్టడమా, నెంబర్ల మార్చి మంది పెట్టడమా చేస్తే, అలాంటిది కనుక వాళ్ళకి దొరికితే, మల్టిపుల్ ఎంట్రీస్ కనుక వస్తే రిజెక్ట్ చేస్తామని రాశారు. సో ఎవరైనా అతిగా ఆలోచిస్తే మాత్రం దెబ్బ పడుతుంది. చెయ్యాలంటే ట్రై చేయొచ్చు, వాళ్ళకి దొరుకుతుందని ఏం లేదు. దొరికితే మాత్రం ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా మీకు వేస్ట్ అయిపోద్ది. అది నెక్స్ట్ వీడియో ఎలా చేయాలరా అంటే, 3 minutes వీడియో అని చెప్పారు, 180 seconds వీడియో, 50 MB. తెలుగు ఆర్ ఇంగ్లీష్ అని ఉంది. ఖచ్చితంగా తెలుగులోనే చేయండి. వాళ్ళు ఇంగ్లీష్ ఇచ్చారు కదా, ఇంగ్లీష్లో చేయద్దు, తెలుగులోనే చేయాలి. MP4 ఫార్మాట్ ఆర్ .mov ఫార్మాట్, ఇవి మాత్రమే ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ నుంచి రికార్డ్ చేసి పెట్టచ్చు.
బట్ ఆండ్రాయిడ్ నుంచి చేయడానికి ట్రై చేయండి. ఐఫోన్ నుంచి ఎక్కువ ఇది తీసుకుంటుంది, క్వాలిటీ ఎక్కువ ఉన్నా కూడా దాని ఇది కూడా ఎక్కువైపోయి ఆ 50 MB దాటి అది 100 MB 200 MB 200 MB వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ దాన్ని మీరు కన్వర్ట్ చేస్తే దాని క్వాలిటీ పోతుంది. అలాగే ఎడిట్స్ కానీ మళ్ళీ అంటే ఒకసారి సబ్మిట్ చేసిన ఎడిట్స్ కానీ రీసబ్మిషన్స్ కానీ డూప్లికేట్ ఎంట్రీస్ కానీ ఎలా ఉండవు అని చెప్పారు. దాంతోపాటు ఏదైతే మీరు వీడియో చేస్తారో అది మీరు మస్ట్ అండ్ షుడ్గా మీరు ఓన్ చేయాలి. అందులో కాపీరైట్ కంటెంట్లు కానీ అబ్జెక్షనబుల్ కంటెంట్ కానీ ఉండకూడదు. ప్లీజ్ మేక్ షూర్. ఎందుకంటే ఈ వీడియోస్ని వాళ్ళు ఒకవేళ టెలికాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అందులో కాపీరైట్ కంటెంట్ కనుక ఉంటే అసలు మిమ్మల్ని ముందు కన్సిడర్ చేయరు. అండ్ వీడియోస్ ఎలా పట్టాలి, ఇంకోటి డిస్క్వాలిఫికేషన్ సినారియోస్ ఏంటంటే ఇన్కంప్లీట్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, ఇన్వాలిడ్ ఆర్ అన్వెరిఫైబుల్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ ఇచ్చిన. సో ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నీట్గా లెటర్ టు లెటర్ చెక్ చేసుకొని ఫిల్ చేయండి. సబ్మిటింగ్ మోర్ దెన్ 1 ఎంట్రీ చాలా నీట్గా ఇచ్చారు. ఒక ఎంట్రీ కన్నా ఎక్కువ ఎంట్రీస్ వేస్తే మాత్రం డిస్క్వాలిఫై అయిపోతారని చెప్పి. ఇన్అప్రోప్రియేట్ ఆర్ కాపీరైట్ కంటెంట్. సో కంటెంట్ ఇన్అప్రోప్రియేట్గా ఉన్నా కాపీరైట్గా ఉన్నా అంటే ఎవడ అర్జున్ రెడ్డిలాగా నేను డ్రింక్ చేసి బూతులు తిడతా ఎన్ని చేస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. చేయాలి కానీ అది చేయకూడదు. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే మాత్రం అవ్వదు. ఏదైనా లెవెల్లోకి మీరు షార్ట్ లిస్ట్ అయ్యి కూడా అటెండ్ అవ్వకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తారన్నమాట. సో వీడియో ఎలా ఉండాలంటే మీ టాలెంట్ని మీరు ఎగ్జిబిట్ చేయగలగాలి. ఇప్పుడు నేను గిటార్ వాయిస్తాను అనుకోండి, ఒక నిమిషం నా టాలెంట్ గిటారు, ఒకటి నా ఫ్యామిలీ, నేనేంటి, నా క్వాలిటీస్ ఏంటి, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెస్లు ఏంటి, నాకు ఎందుకు బిగ్ బాస్ అంటే ఇష్టం, ఫస్ట్ అది అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. నాకు ఎందుకు బిగ్ బాస్ అంటే ఇష్టం అని చెప్పి బిగ్ బాస్లో అసలు మీరు ఏం నేర్చుకుంటారు, బిగ్ బాస్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఆ షోని. సో బిగ్ బాస్ కోసం చెప్పడం, దాని తర్వాత మీ టాలెంట్ ప్రదర్శించడం, దాని తర్వాత మీ ఫ్యామిలీ ఏదైనా సింపతిగా ఏదైనా ఉంటే మాత్రం చెప్పుకోండి, తప్పులేదు. ఎందుకంటే చాలామంది సింపతితోనే ముందుకెళ్ళారు కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు వాడుకున్నా అదేం తప్పేం కాదు. సో వాడుకోండి సింపతిగా. మీకు ఏదైనా మంచి ఫ్యామిలీ స్టోరీ ఉంటే, మీ స్ట్రగుల్స్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా ఆ పాయింట్స్ పెట్టండి. 3 minutes అంటే చాలా పెద్ద వీడియో. నా పాయింట్ ఆఫ్ వ్యూలో 180 seconds. ఇందులో మీరు ఎంత చేయగలరో అంత చేయొచ్చు. నేను చెప్తాను ఇంకా ఏమేమి చూస్తారు ఏంటి అన్నది మీకు అర్థమైపోద్ది అప్పుడు మీరు వీడియో ఎలా చేయాలి ఏంటని. సో వీడియోలో ఏంటంటే ఒకటి మీ పర్సనాలిటీ ఎవాల్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్, అంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళ కన్సర్న్ టీం ఎవరైతే ఉంటారో, ప్రొడక్షన్ టీం కానీ ఎవరైనా, వాళ్ళు ఏ విధంగా చూస్తారంటే, ఎలా ఎవాల్యుయేట్ చేస్తారంటే, ఒకటి మీ పర్సనాలిటీ చూస్తారు, మీ వ్యక్తిత్వం, మీరు ఎలా ఉన్నారు ఏంటని. రెండోది స్క్రీన్ ప్రెజెన్స్. మీ వీడియో రికార్డ్ చేసినప్పుడు మీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, మీరు ఎలా కనిపిస్తున్నారు ఏంటి అని చెప్పి. సో ఈ స్క్రీన్ ప్రెజెన్స్ ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ అగైన్. మీరు దాన్ని రాంగ్గా తీసుకోకండి. అందంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఈ బ్యూటీ రిలేటెడ్ అని పక్కన పెట్టండి. సో ఈ స్కిన్ కలర్ ఈజ్ డిఫరెంట్ దెన్ యువర్ పర్సనాలిటీ. సో అది దాని కన్సిడరేషన్ ఉండదు. మేబీ కొన్ని సినారియోస్లో వాళ్ళు చేయొచ్చు కానీ, బట్ ఇలా ఉంటేనే అవుతామేమో అని చెప్పి మాత్రం థాట్ పెట్టుకోకండి. యూనిక్నెస్, మీ కంటెంట్ అనేది యూనిక్గా ఉండాలి, వాళ్ళకి యూనిక్గా అనిపించాలి, చూడంగానే కొత్తగా అనిపించాలి. కొత్తగా అనిపించి ఇదే నేను ఇందా చెప్తుంది, కొత్తగా అనిపించాలనే ప్రయత్నంలో చెత్తగా చేయొద్దు. తాగేసి ఏదో ఒకటి మాట్లాడటం కానీ, లేదంటే బూతులు తిట్టడం కానీ, అలాంటివి ఓవర్బోర్డ్ డే మాత్రం ఏమీ చేయబాకండి. సో దానివల్ల ఏమీ యూజ్ ఉండదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మీ వాయిస్, మీ ఆర్టికులేషను, మీ కాన్ఫిడెన్స్. భయ్యా ఇవన్నీ నేను నవని చెప్పట్లా, ఇచ్చిన డాక్యుమెంట్లో చెప్తున్నా మీకు. డాక్యుమెంట్లో చాలా డీటెయిల్గా ఇచ్చారు. సో మీ వాయిస్, మీ ఆర్టికులేషను, మీ కాన్ఫిడెన్స్, మీరు ఆ వీడియో మాట్లాడుతూ మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది. సో అది లైవ్ వీడియో కాదు కాబట్టి 1-2 సార్లు చేస్తారు కాబట్టి చాలా నీట్గా చేయండి. ఎడిట్స్ లేకుండా చూసుకోండి, ఒక ఫ్లోలో వెళ్తున్నట్టు చూసుకోండి. 2-3 పాయింట్లు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఎడిట్ ఉంటుంది కాబట్టి ఓకే. కానీ ఒకే పాయింట్లో ఎడిట్గా చెప్పొద్దు. అంటే ఇప్పుడు నేను నా ఫ్యామిలీ కోసం చెప్తాను, ఎడిట్ కాకుండా ఒక ఫ్లోలో 1 minute నేను నా టాలెంట్ ఏదో ఎగ్జిబిట్ చేస్తున్నావు, పాట పాడుతున్నాను, నువ్వు డ్యాన్స్ చేస్తుంటే దాన్ని ఎడిట్ లేకుండా ఒక అంటే స్టార్ట్ అయ్యండి ఒక 40 seconds 50 seconds అక్కడ వరకు మాత్రం ఎడిట్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాన్ఫ్లిక్ట్ పొటెన్షియల్. సో ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటారు ఏంటి అని చెప్పి. సో మీ అలాగే కాన్ఫ్లిక్ట్ పొటెన్షియల్ అంటే కొన్ని వర్డ్స్కి తెలుగులో చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎబిలిటీ టు ఛాలెంజ్ సెలబ్రిటీస్, ఇది మేజర్. సో ఈ పాయింట్ కూడా మీరు మీ వీడియోలో కవర్ చేయండి. కామన్ మ్యాన్ అంటే ఆబ్వియస్గా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. కామన్ మ్యాన్ లోపలికి వెళ్తానంటే సెలబ్రిటీస్కి ఎయిదర్ ఒక లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా అయిపోవటమో, లేదంటే వాళ్ళకి భయపడతా వాళ్ళకి దూరంగా ఉండటమో. అలా కాకుండా మీరు సెలబ్రిటీస్ని ఎలా చూస్తారు, సెలబ్రిటీస్కి ఎలాగ మీరు ఛాలెంజ్ విసరగలరు, వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు, ఒక హౌస్లో మిమ్మల్ని మీతో పాటు సెలబ్రిటీస్ ఉంచినప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు. ఇప్పుడు నేను బిగ్ బాస్లోకి ఇలా వస్తానని చెప్పిన తర్వాత సెలబ్రిటీస్ ఉంటారు. సో ఐ ట్రీట్ దమ్ యాజ్ 1 person కదా, ఒకళ్ళే కదా. నేను చెప్పడం కాదు, అది మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు ఏంటన్నది
మీ థాట్ ప్రాసెస్ ఏముంటుంది, మీరు వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు, వాళ్ళతో ఎలా మాట్లాడతారు, వాళ్ళతో మంచిగా ఉంటారా, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు ఏంటన్నది అలాంటి పాయింట్స్ కూడా పెట్టగలగండి. అంటే బియాండ్ ఇవన్నీ 180 సెకండ్స్లో మీరు చేయగలి. అదర్ క్రైటీరియా యాజ్ పర్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కంపెనీ. ఇంకా కంపెనీ ఏదైనా అదర్ క్రైటీరియాస్ వాళ్ళు ఏదైనా పెడితే మాత్రం అది. సో ఇది వీళ్ళు ఇచ్చిన ఎవాల్యుయేషన్ బేస్డ్ ఆన్ అని చెప్పి ఇచ్చారనమాట. ఇవి వాళ్ళు ఇచ్చిన ఇవి స్టెప్ 1. ఏదైతే రిజిస్ట్రేషన్లో మీ వీడియో ఉంటుందో మీరు ఇవి కవర్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో షార్ట్ లిస్టింగ్ టాప్ 200 పీపుల్ని ఇందులో షార్ట్ లిస్ట్ చేస్తారు. 200 ఆర్ మోర్ ఆర్ లెస్, అంటే వాళ్ళకున్న టైం ఫ్రేమ్ని బట్టి అక్కడ వచ్చిన వాటిని బట్టి. సో అందులో కనుక ఎంట్రీస్ మంచిగా ఉంటే 200 కన్నా ఎక్కువ తీసుకుంటారు. అన్ని డొల్లగా ఉంటే ఏమీ లేకపోతే మాత్రం 200 కన్నా తక్కువ తీసుకుంటారు. ఇందులో మాత్రం ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే రికమెండేషన్స్ కానీ లేదంటే ఇంకా ఇతర విధాలు ఏవి నాకేమీ కనిపించట్లేదు, ఇలా చేస్తారని అనిపించట్లేదు. బట్ బేస్డ్ ఆన్ అవర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మనం అలా ఫీల్ అయ్యాం, మనం చెప్పాం, వాళ్ళకు కూడా తెలుసు మనం తప్పు చేసాం ఇంతకు ముందని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఇలా కావాలని పెట్టాం, మనం మోసం చేసామని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి అందుకని ఇంత సెలక్షన్ ప్రాసెస్ అనేది నీట్గా ఇచ్చారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు లెవెల్ 2కి సెలెక్ట్ అయ్యారని ఎలా తెలిసింది అంటే మీకు ఇంటిమేషన్ వయా ఈమెయిల్ ఆర్ ఫోన్ కాల్ వస్తుంది. ఎవరెవరైతే అప్లై చేశారో ఫోన్ని రింగింగ్ మోడ్లో పెట్టుకొని ఎప్పుడు నెట్వర్క్ పరిధిలో ఉంచుకోండి. ఒక 10 days వరకు అట్లీస్ట్ ఆ అనౌన్స్మెంట్ వచ్చి లెవెల్ 1 కంప్లీట్ అయిపోయిందని అనౌన్స్మెంట్ వచ్చే వరకు పెట్టుకోండి. మీ ఫోన్ కాల్ మిస్ అయినా అలాగే ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఫోన్ కాల్ మిస్ అయినా ఈమెయిల్ మిస్ అయినా ఇదే లచ్చిందే వచ్చి తలుపు కొడితే దరిద్రం నిద్రపోయేలా చేసిందని చెప్పి నేను నిద్రపోయాను సార్ అంటే మాత్రం వాళ్ళు మళ్ళీ తిరిగి ఎత్తపోయినా ఏం చేసినా ఏం కాదు. సో మేక్ షూర్ యూ అటెండ్ ద కాల్ ఇన్ వన్ టైం అన్నట్టు. ఈమెయిల్లో కూడా వస్తుంది. అండ్ యూ మస్ట్ కన్ఫర్మ్ విత్ ఇన్ 24 hours. ఒకవేళ మీరు ఫోన్ కాల్ ఎత్తకపోతే ఈమెయిల్లో వస్తుంది. ఈమెయిల్లో వచ్చిన 24 గంటల లోపల మీరు రెస్పాండ్ అయ్యి కన్ఫర్మ్ చేయాలి. అదర్వైజ్ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. అంతే. బై ఫోన్ ఒకవేళ ఫోన్ వస్తే ఈమెయిల్ వచ్చినా ఫోన్ వచ్చినా 2 రావచ్చు, 1 రావచ్చు, అది కూడా చూసుకోండి. ఇమీడియట్ కన్ఫర్మేషన్ ఇస్ రిక్వైర్డ్. ఫోన్ ఎత్తంగానే మీరు ఇలా సెలెక్ట్ అయ్యారంటే అవునా నేను మా అమ్మని అడిగి చెప్తా, మా నాన్న అడిగి చెప్తా, మా అన్నని అడిగి చెప్తా, మా తాతని అడిగి చెప్తా అని కాకుండా ఎస్ ఐఎమ్ రెడీ అన్నది వాళ్ళు వినాలనుకుంటారు. ఆ కన్ఫర్మేషన్ అన్నది కావాలి, వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు, ఆ కన్సెంట్ తీసుకుంటారు. నెక్స్ట్ నోట్ ద కంపెనీ మే ఎక్స్ప్లాయిట్ ఆర్ పబ్లిష్ సబ్మిటెడ్ వీడియోస్ బట్ సో ఇది ఏమైనా మనం ఏదైనా వీడియోలు పెట్టామో అది వాళ్ళు కావాలంటే వాళ్ళ ఛానల్లో వేసుకోవటం కానీ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వేసుకోవటం కానీ చేస్తారు. మనం ఏవైతే మనం వీడియోలు పెట్టినవి. సో యూ నీడ్ టు బి రెడీ విత్ దట్. సో ఇది టిల్ July 8th వరకు జరిగే ప్రాసెస్. నెక్స్ట్ లెవెల్ 2 ఆన్లైన్ ఇంటర్వ్యూ మోడ్ జూమ్ ఆర్ సిమిలర్ టీమ్స్ జూమ్ ఏదో ఒకటి వాడి వీడియో కాన్ఫరెన్స్ మ్యాక్సిమం వాళ్ళు జూమ్ వాడుతూ ఉంటారు అనమాట. ఇందులో ఎవాల్యుయేషన్ క్రైటీరియా. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళ టీమే ఉంటుంది. ఇప్పటివరకు ఎక్స్ కంటెస్టెంట్స్ లేరు, వాళ్ళ టీం ఉంటుంది. వాళ్ళు చూసేది ఏంటంటే మీ పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వం. సో మీరు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ మెంటల్ అండ్ ఎమోషనల్ రిజలెన్స్. సో మెంటల్ అంటే ఈ మన మానసిక అంటే మన మానసికంగా ఎలా ఉంటాము, ఎమోషనల్గా అంటే భావోద్వేగాలు ఇలాంటివి కలిగినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాము, వాటిని తట్టుకునే సామర్థ్యం ఉందా లేదా. సో వాటి రిలేటెడ్గానే క్వశ్చన్లు అడుగుతారు అనమాట. సో నీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, ఓకే ఉంది, ఆమె డ్రింకర్ ఆర్ నేను తాగుతాను లేదంటే సిగరెట్ అలాంటిది ఏమైనా ఉన్నప్పుడు ఒకవేళ నేను 3 రోజులు నీకు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు, ఉండగలవా లేదా. సో వాళ్ళు మీరు చెప్తున్నది వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటారు కాబట్టి చాలా నీట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీకు వాళ్ళకి అర్థమైపోతుంటుంది మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అని చెప్పి. బేస్డ్ ఆన్ యువర్ ఆన్సర్స్. ఇంటర్వ్యూస్లో ఏంటి తెలుసా, కొన్నిసార్లు కొన్ని క్వశ్చన్లకి స్ట్రైట్ ఆన్సర్లు ఉండవు. ఇంటర్వ్యూలు చూసేది నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటాను కాబట్టి ఆ పొజిషన్ అని చెప్తాను. కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు ఉంటాయి. కొన్ని క్వశ్చన్లకి ఎలా ఉంటుందంటే మీ ఎక్స్ప్లెనేషనే, మీరు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని ఉంటుంది. సపోజ్ ఈ ఫ్యాన్ ఇప్పుడు నేను క్యూఏకి ఎవరినైనా తీసుకున్నాను అనుకోండి, ఈ ఫ్యాన్ని ఎలా టెస్ట్ చేస్తావు అంటే సో స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుందా లేదా, ఓకే స్విచ్ చేసాం తిరగలేదు, నువ్వు ఫస్ట్ ఏం చెక్ చేస్తావు నేను అడుగుతాను అనమాట. అలాగే ఏం చెక్ చేస్తావు అంటే వైరింగ్ ఉందా లేదా, లేదంటే ఫ్యాన్ మోటార్ పాడైపోయిందా లేదా, అలా కాదు. ఫస్ట్ చెక్ చేయాల్సి ఏంటంటే కరెంట్ ఉందా లేదా. సో కరెంట్ ఉందా లేదా, కరెంట్ ఉండి కూడా తిరగకపోతే అప్పుడు నువ్వు దాంట్లోకి వెళ్ళాలి. అలా 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 ఆన్సర్ చెప్పడం. లేదంటే ఇంకా మీరు కొత్తగా చెప్పటం. సో ఇప్పుడు టీవీ ఉంది, రిమోట్ ఎలా చెక్ చేస్తాం అంటే ఈ టీవీకి పనిచేస్తుంది, ఆ టీవీకి పనిచేస్తుంది, ఇంకో టీవీకి పనిచేస్తుంది, ఎక్కడ నొక్కుతుంటే వేరే రూమ్లో టీవీ చేంజ్ అవుతుందా, ఇలా. సో అలా కొత్తగా ఏదైనా ఆన్సర్ చేయగలగాలి. అలాంటివి ఏమైనా చూస్తారు అంటే కొత్తగా అన్నది అగైన్ చెత్తగా కాదు. నెక్స్ట్ మీ కాన్ఫిడెన్స్ అండ్ రిలేటబిలిటీ. అంటే కాన్ఫిడెన్స్ అంటే మీ ఆత్మవిశ్వాసం, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళ ముందు. ఇంటర్వ్యూలో మీరు బెరిగ్గా అటు ఇటుగా ఉంటే మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇంకొక పాయింట్, ఇలాంటి ఇంటర్వ్యూ జరిగినప్పుడు కీ ఎలిమెంట్ ఇంటర్నెట్. యూ మేక్ షూర్ మంచి ఇంటర్నెట్ ఉండాలి. వాళ్ళ దగ్గర అంత టైం ఉండదు, 15 to 30 minutes మేబీ
మీ మీ దాన్ని బట్టి వాళ్ళు ఇంకా 1 అవర్ పొడిగించవచ్చు. బట్ అంతవరకు మాత్రం ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి. మొబైల్ ఇంటర్నెట్ అలా కాదు. సో మీకు కనుక మొబైల్ ఇంటర్నెట్ సరిగ్గా లేకపోతే ఆ టైం అన్నది వాళ్ళు ఫిక్స్ చేస్తారు కాబట్టి ఎక్కడైనా వైఫై ఉన్న చోట ఎవరైనా ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చోండి. అలాగే బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నీట్గా ఉంచుకోండి, మంచిగా చూపించండి, ఇష్టం వచ్చినట్టు కాకుండా. అంటే అలాగని చెప్పి మీ రియాలిటీకి దూరం ఉండొద్దు. సో మీది కొంచెం హౌస్ ఇదంతా బాగాలేదు అంటే కనుక లెట్ ఇట్ బీ, దట్స్ ఓకే. బట్ మేజర్గా చూసేది మిమ్మల్ని. నెక్స్ట్ మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఏంటి మీ లక్షణాలు ఎలా ఉన్నాయి అని చెప్పి. నెక్స్ట్ ట్రిగ్గర్ పొటెన్షియల్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఎలిమెంట్. దే విల్ టెస్ట్ యూ. ఏంటిదంటే ఇతరులని ఎలా రెచ్చగొడతారు, మీరు రెచ్చగొట్టే ఆ లక్షణం ఉందా లేదా మీలో. సో అలా ఎవరైనా ఉద్రేకపరచగలరా లేదా అలాంటిది ఒకటి చెక్ చేస్తారనమాట. అది కొన్నిసార్లు పాజిటివ్ అవ్వచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ అవ్వచ్చు. ఇలాంటి ట్రైట్సే ప్రాబ్లం. ఇలాంటివి ఎబిలిటీస్ మనం ఎక్స్ప్రెస్ చేస్తే ఎస్ నాకు అలాంటిది ఉంది అంటే అది షోకి కాంట్రవర్షియల్ అయితే తీసుకుంటారా, లేదంటే లేదు అంటే తీసుకోరా అన్నది తెలియదు. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ లక్ అనమాట. నెక్స్ట్ ఇందులో నుంచి 100 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. నెంబర్ చేంజ్ అవ్వచ్చు, తగ్గచ్చు, పెరగచ్చు. అండ్ ఆ 100 మందిని నెక్స్ట్ లెవెల్ 3కి సెలెక్ట్ చేస్తారనమాట. కమ్యూనికేషన్ అగైన్ మీకు ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్లో కానీ వస్తుంది. 24 గంటల లోపల మీరు ఈమెయిల్లో కనుక వస్తే 24 గంటలు కన్ఫర్మ్ చేయాలి. ఫోన్లో వస్తే కనుక వితిన్ అట్ ద సేమ్ టైం మీరు చెప్పగలగాలన్నమాట. అలాగే ఇప్పుడు లెవెల్ 2 స్కిప్. ఒకవేళ మీరు లెవెల్ 2 కనుక స్కిప్ చేస్తే మీకు చెప్పలేం వాళ్ళు ఏం చేస్తారు, ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు, డిస్క్వాలిఫికేషన్ కూడా చేయొచ్చు. ఇఫ్ యూ మిస్ ద వీడియో కాల్ ఆర్ ఫెయిల్ టు మీట్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ అని చెప్పి నీట్గా ఇచ్చారనమాట. అండ్ రికార్డింగ్స్ ఫ్రమ్ లెవెల్ 2 మీ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది వాళ్ళు కావాలంటే వాళ్ళు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దాన్ని పబ్లిష్ చేసుకోవచ్చు. సో దానికి మీ కన్సెంట్ ఉండాలి. నెక్స్ట్ లెవెల్ 3 గ్రూప్ డిస్కషన్స్, జీడీ. సో ఇది ఇన్ పర్సన్, ఇది ఆన్లైన్లో అవ్వదు. మీరు వెళ్ళాలి, వాళ్ళ ఒక లొకేషన్ చెప్తారు, మేబీ స్టూడియోకో లేదంటే ఇంకో చోటకి ఇంకోటి చెప్తారు. హైదరాబాద్, తెలంగాణలో వెళ్ళాలి. ఖర్చులన్నీ మనవే, వాళ్ళేం పే చేయరు. ఇందులో ఏం చెక్ చేస్తారు, ఎవాల్యుయేషన్ పారామీటర్స్ ఏంటి అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఒక టాపిక్ ఏదో ఇస్తారు, ఏదర్ గ్రూప్గా డిస్కస్ చేయమంటారు, లేదంటే గ్రూప్గా మిమ్మల్ని డివైడ్ చేసి ఇండివిజువల్గా అది ఎలా జరిగిద్దని చెప్పలేదు. అంటే ఒక 15 మందిని ఒక గ్రూప్ చేసి ఈ 15 మందిని ఇండివిజువల్గా మాట్లాడటం, లేదంటే 10 మందిని గ్రూప్ చేసి ఈ గ్రూప్ వర్సెస్ ఆ గ్రూప్ అని చెప్తారా అలా తెలియదు. అలా పెట్టి మళ్ళీ అందులో నుంచి కూడా సెలెక్ట్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే మన భావోద్వేగ పరిస్థితులు, ఎమోషనల్ అంటే భావోద్వేగమేగా. సో భావోద్వేగం సో ఎలా ఉంది, ఆ ఇంటెలిజెన్స్ ఎలా ఉందని చెక్ చేస్తారు. నెక్స్ట్ గ్రూప్ డైనమిక్స్, అంటే ఆ గ్రూప్ ఇన్ ద సెన్స్ గుంపులో మీ ప్రవర్తన ఎలా ఉంది, మీరు మీ గ్రూప్లో వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, గ్రూప్ వర్సెస్ గ్రూప్ కనుక జరిగితే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ గ్రూప్ వర్సెస్ ఆ గ్రూప్ జరిగినప్పుడు ఇక్కడ పాయింట్ ఒకటి చెప్తే కనుక ఈ గ్రూప్లో చెప్తే మన టీం అని అనుకున్నప్పుడు ఆ పాయింట్ని మనం సపోర్ట్ చేస్తాం. మన టీంలో మనమే కాన్ఫ్లిక్ట్ చేసి అక్కడ మనం గొడవ పడతాం మన గ్రూప్లో, దే మైట్ నాట్ అన్నట్టు ఉంటుంది. సో నెక్స్ట్ ఎబిలిటీ టు ఎంగేజ్ ఇన్ డిస్కషన్. ఆ గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఎంత చురుగ్గా మీరు పాల్గొంటున్నారు, ఇది వన్ ఆఫ్ ద కీ థింగ్. మీరు కాంట్రవర్సీ చేసినా ఏం చేసినా, ఆ టాపిక్ సపోర్ట్ చేసినా అపోజ్ చేసినా మీరు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారు అదనమాట. ఇందులో కూడా మీ లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది గ్రూప్ ఒక 15 మంది మధ్య జరుగుతున్నప్పుడు ఉన్నోళ్ళందరూ కనుక ఎవరేం సరిగ్గా మాట్లాడిన వాళ్ళండి మీరు కొంచెం మాట్లాడితే మీకు దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ కాన్ఫిడెంట్గా ఉండాలి. మీరు ఫస్ట్ కాన్ఫిడెంట్గా కనిపించాలి, బెరిగ్గా ఉండకూడదు, చేతులు పిసుక్కొట్టాలంటే చేయమాకండి. సో స్ట్రైట్గా కూర్చోండి, నీట్గా కూర్చోండి, మంచిగా మాట్లాడండి. ఇంకోటి ఇంగ్లీష్ ఏమి ఉండదు, మొత్తం తెలుగులోనే ఉంటుంది. టాపిక్ ఏమి టెక్నికల్ టాపిక్ ఏమి ఇవ్వరు. సో ఆ బిగ్ బాస్ మీదే ఉంటుంది, రిలేటెడ్గా అక్కడే ఉంటాయి. ఓ సిచ్యువేషన్ జరిగింది, ఈ సిచ్యువేషన్లో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు, ఇలాంటివి ఉంటాయి. లేదంటే నామినేషన్స్ లాంటివి ఉంటాయి, చెప్పలేను నేను కానీ ఎగ్జాక్ట్గా, బట్ ఇలాంటివి ఉంటాయి అనమాట. ఇందులో నుంచి టాప్ 40 పార్టిసిపెంట్స్, సో 40 మందిని, లేదంటే యాజ్ డిసైడెడ్ బై ద కంపెనీ అని ఇచ్చారు. సో 40 కన్నా ఎక్కువ తక్కువ, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 40 మందిని లెవెల్ 4కి సెలెక్ట్ చేస్తారనమాట. ఇగైన్ కమ్యూనికేషన్ వచ్చేప్పటికి మీకు ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ త్రూ కాల్ వస్తుంది, జస్ట్ లైక్ అదర్ అనమాట. సో మీరు కనుక ఏ లెవెల్కి అయితే వెళ్తున్నారో ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు యూ నీడ్ టు మేక్ షూర్ ఈ ఫోన్ చెప్పాను కదా రింగింగ్ మోడ్లో ఉంచడం, నెక్స్ట్ ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ఉంచడం. ఒకవేళ ఆప్షన్ అయితే కనుక టైంకి చేరుకోలేకపోయినా ఆబ్సెంట్ అయినా యూ విల్ బి డిస్క్వాలిఫైడ్. నెక్స్ట్ లెవెల్ 4, ఇది పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ లెవెల్ 4 మన రోడీస్ అనమాట. అంటే ఇప్పటివరకు కూడా జరిగింది రోడీస్వే, కానీ టెలికాస్ట్ చేసి బాగా టెలికాస్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఇన్ పర్సన్ అటెండ్ అవ్వాలి. అగైన్ తెలంగాణ, హైదరాబాద్ జరిగింది, ఖర్చులన్నీ మనవే. ఇక్కడ ప్రతి చోట మనం ఒక డిక్లరేషన్ సైన్ చేయాలన్నమాట. సో ఇక్కడ కూడా ఒక డిక్లరేషన్ సైన్ చేయాలి. ఎవాల్యుయేషన్ ప్యానల్ ఎవరైతే ఉన్నారో ఆ ప్యానల్ ఎవరంటే ఏ జ్యూరీ ఆఫ్ ఎక్స్ హౌస్ మేట్స్ విల్ అసెస్ ద పార్టిసిపెంట్స్. సో ఎవరైతే పాత సీజన్ కంటెస్టెంట్స్ ఉన్నారో
వాళ్ళు మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేస్తారు. సో 4, 5, 6, 3 ఎంతోమంది కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మీరు వస్తారు ఒక్కొక్కరుగా. వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేస్తారు. సో అక్కడ మీ చేత జిమ్ చేయించవచ్చు, పుషప్లు చేయండి అని చెప్పచ్చు, మ్యాథ్స్లో అడగచ్చు, సైన్స్ థీరీస్ అడగచ్చు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడగచ్చు, నువ్వు ఎంత కష్టపడ్డావు అడగచ్చు. సో డిపెండ్స్, మీది ఏదైతే ఫామ్ ఉందో, మీది ఏదైతే వీడియో ఉందో, లేదంటే మీది ఇప్పటివరకు ఏదైతే జర్నీ ఉందో, ఈ 3 లెవెల్స్ జర్నీ ఉందో, బేస్డ్ ఆన్ దట్ మీకు ఇంకా క్లియర్ ఐడియా కావాలంటే మీరు రోడీస్లో ఆ ఎపిసోడ్స్ వస్తే, అంటే స్టార్ట్ అవడానికన్నా ముందు, యాక్చువల్ ఫైట్ అన్నది స్టార్ట్ అవడానికి ముందు, టాస్క్ స్టార్ట్ అవడానికి ముందు ఇది కూడా ఉంటుంది, ఇంటర్వ్యూస్ కూడా ఎపిసోడ్స్గా ఉంటాయి. సో మీరు చూడొచ్చు. తాడు ఇలా అలాంటి చేసి ఉంటుంది, ఆ తాడు ఎక్కి అంటారు, పుషప్స్ కొట్టంటారు, పుల్అప్స్ చేయడానికి అక్కడ ఉంటుంది, పుల్అప్స్ చేయమంటారు. సో లేదంటే నాతో కలబడి అంటారు. సో ఇలాంటివన్నీ చేస్తారు. నేనైతే ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అలా ఏమైనా మిమ్మల్ని ఫిజికల్గానే ఎక్కువ టెస్ట్ చేస్తారు, మెంటల్గా కూడా టెస్ట్ చేస్తారు. ఈ ఎక్సౌస్మేట్స్ ఎవరు అన్నది మనకు అతి త్వరలో తెలుస్తుంది. తెలిసినప్పుడు నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. సో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. ఫాలో అవుతా ఉంటే మీకు నా స్టోరీస్లో కానీ, లేదంటే అక్కడ ఒక బ్రాడ్కాస్టింగ్ ఛానల్ కూడా ఉంటుంది, అది కూడా జాయిన్ అవ్వండి కుదిరితే. అందులో అయితే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టోరీస్ పెడితే నోటిఫికేషన్ వస్తుంది నాకు తెలియదు. సో అందులో నోటిఫికేషన్ వస్తుంది. సో మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే అందులో తెలుస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఏం టిక్ చేస్తారు, వీళ్ళు ఇచ్చిన క్రైటీరియా చెప్తున్నా. కమ్యూనికేషన్ స్కిల్స్, మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీరు ఎలా మాట్లాడుతున్నారు. సో అంటే సమాచారం, కమ్యూనికేషన్ అంటే అదే కదా, మాట్లాడే విధానం, మీ ముఖ కవలికలు, మీ బాడీ లాంగ్వేజ్, ఇలాంటివన్నీ. నెక్స్ట్ స్ట్రాటజిక్ థింకింగ్ అని ఇచ్చారు. అంటే స్ట్రాటజికల్గా నువ్వు ఎలా ఆలోచిస్తావు, వ్యూహాత్మకం. స్ట్రాటజీ అంటే వ్యూహాత్మకంగా నువ్వు ఎలా ఆలోచిస్తావు. ఒక సిచ్యువేషన్ ఇస్తారు, మేబీ నువ్వు ఈ టైంలో ఏం చేస్తావు అని చెప్పి అలా అడగచ్చు. నెక్స్ట్ అటెన్షన్ టు హోల్డింగ్ ఎబిలిటీ. సో నువ్వు ఎంతసేపు వాళ్ళ దృష్టిని ఆకర్షించి నీ మీద పెట్టుకోగలవు. సో మీరు ఎక్కువ ఫోకస్ మీ మీద ఉండేలా చేసుకుంటే 1-on-1 జరిగింది ఇది. కొన్నిసార్లు ఇద్దరిని కూడా పిలవచ్చు కంపారిజన్ కోసం, చెప్పలేం. సో వాళ్ళ దృష్టిని ఆకర్షించి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ ఎనర్జీ, శారీరక శక్తి. నేను అదే చెప్తున్నా, శారీరకంగా అంటే అదే ఆ జిమ్ములు చేయటం కానీ ఏది కానీ దానికోసం చెప్తాను అనమాట. సో దాన్ని కూడా వాళ్ళు పుషప్స్ చేయటం కానీ అవన్నీ చెక్ చేస్తారు. నెక్స్ట్ అదర్ పర్ఫార్మెన్స్ అండ్ పర్సనల్ ట్రైట్స్, ఇంకా వాళ్ళు ఏది కావాలంటే అది చెక్ చేయొచ్చు అనమాట. ఇందులో అవుట్కమ్ టాప్ 15 పార్టిసిపెంట్స్ ఆర్ యాజ్ డిసైడెడ్ బై ద కంపెనీ విల్ బి సెలెక్టెడ్ ఫర్ లెవెల్ 5. సో వాళ్ళని ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు లెవెల్ 5కి అంటే ఫైనల్ రౌండ్కి వెళ్తారు. ఇక్కడ ఇంకో మ్యాటర్ ఉంది ఏంటంటే, దిస్ రౌండ్ విల్ బి టెలికాస్టెడ్ యాజ్ 3 episodes ఆన్ జియో సినిమా/హాట్స్టార్. సో ఏదైతే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉందో ఎక్సౌస్మెంట్స్తో, దాన్ని ఒక 3 episodes కింద చేసి జియో హాట్స్టార్లో వేస్తారనమాట. దానికి అగ్ని పరీక్ష అని పేరు పెట్టారు. టోటల్ 10 episodes అని చెప్తున్నారు. అది కూడా ఉంది, ఇందులోనే ఉంది ఇన్ఫర్మేషన్. నేను క్రియేట్ చేసిందే కాదు, నాకు వచ్చిన లీక్ కాదు, ఇందులో ఉన్నదే చెప్తున్నా. సో మీరు ఆ డాక్యుమెంట్ గోత్రీ చేస్తే మీకు చాలా తెలుస్తుంది. బట్ 24 పేజీలు డాక్యుమెంట్ చదవాలంటే టైం అండ్ ఎనర్జీ కావాలబ్బా. సో చాలా చదివాను. సో అందుకే నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇఫ్ యూ పార్టిసిపెంట్ ఫెయిల్ టు అటెండ్, సో మీరు కనుక ఫెయిల్ అయితే కనుక అగైన్ డిస్క్వాలిఫై అయిపోతారు. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అగైన్ మీకు ఈమెయిల్ వస్తుంది, లేదంటే ఫోన్ వస్తుంది. అగైన్ మీరు అటెండ్ దగ్గర పెట్టుకోవాలి. నేను వాటి గురించి ఇంకా స్ట్రెస్ చేయదలుచుకోలేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. లెవెల్ 4 పర్ఫార్మెన్స్ వీడియోస్ మే బీ పబ్లిష్డ్ బట్ నాట్ గ్యారంటీడ్. సో ఈ 3 episodes అని చెప్పారు. మళ్ళీ అగైన్ ఆ డిస్క్లైమర్ మాత్రం వేస్తూ ఉంటారు. పబ్లిష్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కొంతమంది పార్టిసిపెంట్స్వే చేయొచ్చు, ఎందుకంటే 3 episodes లేదంటే. కొంతమంది అసలు చేయకుండా ఉండొచ్చు. ఎనీవే, సో ఇప్పుడు 15 మంది అయ్యారు కదా. ఇప్పుడు లెవెల్ 5 బిగ్ బాస్ అగ్ని పరీక్ష, బీబీ అగ్ని పరీక్ష అని ఇచ్చారు. టాస్క్ ప్లస్ ఓటింగ్ అని చెప్పి ఇచ్చారనమాట. లొకేషన్ హైదరాబాద్, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారు, తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ. ఫార్మాట్ ఏంటంటే, షార్ట్ లిస్టెడ్ 15 పార్టిసిపెంట్స్ విల్ పర్ఫార్మ్ కాంపిటేటివ్ టాస్క్ ఆర్ యాక్టివిటీస్. ఎవరైతే 15 మంది షార్ట్ లిస్ట్ అయ్యారో, ముందు లెవెల్లో 40 మంది నుంచి 15 మంది మన ఎక్సౌస్మెంట్స్ షార్ట్ లిస్ట్ చేశారో, వాళ్ళకి కాంపిటేటివ్గా టాస్క్లు కానీ యాక్టివిటీస్ కానీ పెడతారు. ఆ 15 మంది మధ్యలో పోటీ పెడతారు. దీనికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షను దాటిన వాడే ప్రపంచం సృష్టించిన వాడు, ఆ రణరంగం గెలిచిన వాడు. సో వాడే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. ఇందులో ఎవరు వేరే మా ఓడి కోసం నేను ఆడుతున్నాను అలాంటివే ఉండవు. సో ఇక్కడ ఏంటంటే, పార్టిసిపెంట్ మస్ట్ అయిన అనదర్ డిక్లరేషన్, అది ఒకటైతే చేయాలి. నేను అన్నిటికీ రెడీ ఉన్నాను అంటే, ఏదైనా ఇన్సిడెంట్లు కానీ యాక్సిడెంట్లు కానీ జరిగితే వాళ్ళకి సంబంధం ఉండదు అన్నట్టు అనమాట. సో ఇందులో ఏం లేదు, సింపుల్ థింగ్ ఏంటంటే, మీరు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి. సో మీరు టాస్క్లు చేస్తారు, ఇంకే ట్రైట్స్, పర్సనల్ ట్రైట్స్ ఇంకే ఉండవు. ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి. ఆడియన్స్ ఎలా ఇంప్రెస్ అవుతారని ఆడియన్స్ మీద ఉంటుంది. సో ఆడియన్స్ చూసిన వాళ్ళు ఓటింగ్ వెళ్తారు. సో ఆడియన్స్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వ్యూవర్స్ విల్ ఓట్ ఫర్ దర్ ఫేవరెట్ పార్టిసిపెంట్స్. సో మనం ఓట్ చేస్తాం అనమాట. యాజ్ ఆడియన్గా మనం అడుగుకొని పాప్కార్న్ తింటా, బా ఏం ఆడాడరా అని చెప్పి, ఇటు బాగా ఆడుతున్నాడు అని చెప్పి పెడతాం. సో వీళ్ళు ఎందుకు, మీకు డౌట్ వస్తుంది, ఎందుకు వీళ్ళు టెలికాస్ట్ చేయాలి, ఎందుకు మనం ఓట్ చేయాలి, సింపుల్గా వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు కదా అంటే, రీజన్ ఏంటంటే, ఇంకొక పాయింట్ చెప్తా. బేస్డ్ ఆన్ ద ఓటింగ్ అవుట్కమ్ టాప్ 3 ఆర్ మోర్, బ్రాకెట్లో ఆర్ మోర్ విల్ బి సెలెక్టెడ్ యాజ్ కామనర్ కంటెస్టెంట్స్. ఇక్కడ వీళ్ళు ఇచ్చింది అయితే మాత్రం 3. నేను నిన్నే చెప్పాను,
ఇద్దరు కానీ అంటారు కానీ నలుగురు వరకు ఛాన్స్ ఉందని చెప్పి. సో ఇక్కడ వీళ్ళైతే అఫీషియల్గా ముగ్గురు ఇచ్చారు, పక్కన డిస్క్లైమర్ వేశారు ఆర్ మోర్ అని చెప్పి. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 to 4 ఉంటుందని అనుకుంటున్నా. సో ముగ్గురు లేదా నలుగురు, అంటిల్ అన్లెస్ మరీ గొప్ప కంటెస్టెంట్స్ దొరికిపోతే చెప్పలేం కానీ వీళ్ళే. సో ఎందుకు చేస్తున్నారు ఇదంటే, వీళ్ళు కామనర్స్ కదా. కామనర్స్ అంటే లిటరల్గా కామనర్స్ వీళ్ళు. ఇంతకు ముందు లాంటి కామనర్స్ కాదు, కామనర్స్ కాదు, ప్రజలకు ఎవరికి తెలియని వీళ్ళు కంప్లీట్గా. సో వీళ్ళు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా వీళ్ళు హౌస్లోకి కనుక వెళ్తే ఖచ్చితంగా ఆ పిఆర్ స్ట్రాటజీస్ కానీ లేదంటే వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలో ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు వీళ్ళు ఫస్టే టాటా బాయ్ బాయ్ అయిపోతారు. ఎంత కామనర్ అని చెప్పినా సరే మనం ఓట్లు వేసేది ఉండదు, గేమే చూస్తాం కాబట్టి. సో అక్కడికి వెళ్ళేదానికన్నా ముందు ఒక ఆడియన్స్, ఒక ఫ్యాన్ బేస్ని వీళ్ళకి బిల్డ్ చేయాలనుకుంటున్నారు. ఇది మరి టూ మచ్ అడ్వాంటేజ్ అయ్యింది కదా అంటే అయ్యే ఛాన్స్ కూడా ఉంది, వాళ్ళు అవ్వాలి అనుకుంటచ్చు కూడా. సో అది మనం ఆ టాస్క్లు చూసిన రోజు దాని గురించి గట్టిగా మాట్లాడదాం. బట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, నేను ఆ పాసిబిలిటీ కూడా ఇప్పుడే చెప్తున్నాను. బట్ వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే వీళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ని, మినిమం ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేయడం, సో దట్ వాళ్ళు వెళ్ళి సెలబ్రిటీస్తో పోట్లాడగలగాలి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అన్నది హౌస్లోకి వెళ్ళినప్పుడు మేజర్గా చాలామంది కంటెస్టెంట్స్కి ఉండే ఫీర్ ఏంటో తెలుసా, బయట నా పరిస్థితి ఏంటి, అందుకని గొడవ పెట్టుకోవాలన్నా పెట్టుకోకూడదన్నా, మాట్లాడకూడదన్నా, చెడ్డైపోతామేమో, బయట ఆడియన్స్ ఓటీరే ఎలా ఉంటుంది. అలాంటిది కామన్ వెళ్ళినప్పుడు అరే నాకు ఏ ఓటు లేదు, నేను ఏం చేయాలరా బాబు, అసలు నామినేషన్ అవ్వకుండా అందరితో మంచిగా ఉందామన్న థాట్ ప్రాసెస్ కూడా రావచ్చు వాళ్ళకి. సో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ఒక ట్రైనింగ్ అంటే ఈ టాస్క్లు గీస్కులు అయితే కాబట్టి ఈ ట్రైనింగ్లు కూడా అయినాయి కాబట్టి ఒక ఊపిలో వెళ్తారు వాళ్ళు. వెళ్ళినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, సెలబ్రిటీస్ని గట్టిగా ఎదుర్కొంటారు. ఫస్ట్ సీజన్ బిగ్ బాస్ ఏదైతే హిందీ బిగ్ బాస్లో సీజన్ 9-10 అనుకుంటా, సీజన్ 10 కరెక్ట్గా గుర్తులేదు కానీ కామనర్ గెలిచాడు. అది చాలామంది వచ్చారు, 6-7 కామనర్స్ వచ్చారు. అసలు గట్టిగా జరిగింది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఒకళ్ళేమో యజమానులు, ఒకళ్ళేమో సేవకులు. ఫస్ట్ వీళ్ళు యజమానులు అనమాట. నెక్స్ట్ టాస్క్లు గెలుస్తూ ఉంటే వీళ్ళు యజమానులుగా ఉంటారు, వాళ్ళు సేవకులుగా ఉంటారు. బెల్లి కొట్టి మరి వాళ్ళ చేత పనులు చేయించుకోవచ్చు. అలాంటి ఒక ఇదిలో జరిగింది. వీళ్ళు గట్టిగా ఆడారు అబ్బా, కామనర్స్ అని మామూలుగా చాలా గట్టిగా ఆడారు. చివరికి కామనర్ గెలిచాడు, నాకు ఎగ్జాక్ట్ సీజన్ గుర్తులేదు. దాని తర్వాత అలా 2-3 సీజన్లు కామనర్స్ని తీసుకొచ్చారు. శ్రీశాంత్ ఉన్న సీజన్లో కామనర్స్ తీసుకుని కొంచెం పెంట అయిపోయింది, ఒకరు బాగా ఎక్స్ట్రాలు చేశారు ఒక ఆవిడ ఎవరో. దాని తర్వాత నుంచి ఇంకా కామనర్స్ తీసుకురావడం మానేశారు. అది జరిగింది అప్పుడు. సరే, టాప్ 3. సో ఓటింగ్ మెకానిజము ఎలా ఉంటుంది, ఎలా ఓట్ చేయాలి, జియో హాట్స్టార్లో మనకి బిగ్ బాస్ ఓటింగ్ ఎలా ఉంటుందో సేమ్ సంథింగ్ సిమిలర్గానే ఉంటుంది. బట్ అప్పుడు తెలిసిద్ది మనకి. బట్ వాళ్ళందరికీ ఓటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎలిమినేషన్లు అన్నీ ఉంటాయి నాకు తెలిసి. సో అది ఎపిసోడ్స్ వారానికి ఒకటి వేస్తారా అంటే వారానికి 2 ఉంటాయేమో అనుకుంటున్నాను. లేదంటే వరుసగా కూడా లాస్ట్లో 10 వేసేయచ్చు, వరుసగా డైలీ కూడా వేసేయచ్చు. ఎందుకంటే అంత టైం ఉండదేమో, ఎందుకంటే జూలై 8 వరకు ఇలా ఉంది కదా. నెక్స్ట్ అంతా అయ్యేపాటికి జూలై ఎండ్ అవుతుంది. ఆగస్టులో మనకు ఉండేది 30 రోజులు, అంటే 4-5 వారాలు. సో సాటర్డే సండే 2 ఎపిసోడ్లు చెప్పిన అంటే రోడీస్ అలాగే వస్తుంది అనుకుంటా, వీక్లీ 2 ఎపిసోడ్స్ వస్తుంది అనుకుంటా. సో 4-5 వారాలు కాబట్టి ఆ 10 ఎపిసోడ్స్ అయిపోవచ్చులేండి. సో అలాగే సార్ వీక్లీ 2 ఎపిసోడ్స్ చేసి మన చేత చేస్తారు. ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ ఉంటుంది, అదేం లైవ్ కాదు, అదేం ఉండదు. 1 hour ఎపిసోడ్లో ఉంటాయి ఆ టాస్క్లు అనేది. కానీ మనం చూసి ఓట్ వేయాలి. షో స్టార్ట్ అవడానికి ముందు ఒక 3 రోజుల ముందు ఈ ఓటింగ్ అన్నది ఎండ్ అయిపోతుంది. షో అన్నది ఎపిసోడ్స్ టెలికాస్ట్ ఎండ్ అయిపోతుంది. సో వాళ్ళకి క్లియర్ పిక్చర్ వస్తుంది ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఆల్ ట్రావెల్ అకామిడేషన్ అండ్ అదర్ కాస్ట్ మనమే బేర్ చేసుకోవాలి, బిగ్ బాస్ వాళ్ళకి సంబంధం ఉండదన్నమాట. సో సమ్మరీ ఏంటి అంటే లెవెల్ 1 వచ్చేపాటికి ఆన్లైన్ వీడియో స్క్రీనింగ్. సో 200 మంది షార్ట్ లిస్ట్ అవుతారు. మంచిగా వీడియో పెట్టండి, డీటెయిల్గా పెట్టండి. 180 seconds అనేది చాలా పెద్ద టైము. నేను ఇలా పెట్టండి అలా పెట్టండి అని చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే డీటెయిల్గా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ అలాగే పెడితే ఇంకేముంది. సో మీ టాలెంట్ ఏంటి అన్నది ఎగ్జిబిట్ చేయాలా, నెక్స్ట్ మీరేంటి అన్నది ఎగ్జిబిట్ చేయగలగాల. వాళ్ళు చెప్పాను కదా స్టార్టింగ్లో క్వాలిటీస్ ఏమున్నాయో అలాంటివన్నీ ఎగ్జిబిట్ చేయగలగాల. అలా అని చెప్పి రియాలిటీకి దూరంగా వెళ్ళి మాత్రం చేయకండి, మీ రియాలిటీ మీరు చూపించడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా మీ ఇష్టం, మీరు పర్సనల్గా పెట్టుకోవాలి కొన్ని విషయాలు. నెక్స్ట్ లెవెల్ 2 వీడియో కాల్ ఇంటర్వ్యూ, ఇది జూమ్ ఇంటర్వ్యూ జరుగుతుంది. లెవెల్ 3 గ్రూప్ డిస్కషన్. లెవెల్ 4 పర్సనల్ ఇంటర్వ్యూ బై ఎక్స్ హౌస్ మేట్స్, ఇందులో 3 ఎపిసోడ్లు కూడా వస్తాయి. లెవెల్ 5 టాస్క్ బేస్డ్ షో, బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్లస్ ఆడియన్స్ ఓటింగ్. ఇది కాకుండా ఇంకొన్ని సాధారణ నియమాలు ఉన్నాయి. మీరు ఎండ్ చేయాలంటే ఇక్కడతో ఎండ్ చేసుకోవచ్చు ఈ వీడియోని. బట్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు మీరు అప్లై చేస్తున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. నేను కొంతమంది అనుకుంటున్నా అబ్బా, నేను ఎవరు అనుకుంటున్నా అంటే నేను తమిళలో పెట్టేవాళ్ళు శివాజీ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అభి వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సన్నీ వచ్చినా కూడా ఓకే. అలా 5 అనుకుంటున్నాను అనమాట. సన్నీని పెట్టాను లేదు తమిళలో. నెక్స్ట్ లాస్ట్ సీజన్ వాళ్ళు అంటే ఆ సీజన్కి ఉన్న ఆడియన్స్ని ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నిఖిల్ గౌతమ్ ఇద్దరిలో ఒకళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళు, లేదంటే అన్ని సీజన్స్లోంచి సీజన్కి ఒకళ్ళని చెప్పుని తీసుకొచ్చి ఒక 5 సీజన్స్లో అట్లీస్ట్ ఒక 5 తీసుకొచ్చి రాహుల్ని కౌశల్ని అలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి చేసినా కూడా బాగానే ఉంటుంది. శ్రీముఖిని అమ్మాయిలు కూడా తీసుకురావాలి. శ్రీముఖిని అన్ని షోస్లో చూసి అబ్బా ఓవరా
గీతా మాధురి గారు. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత చేయించిన జ్యూరీ మెంబర్స్ ఎవరంటుందో బాగుంటుందో మీరు పింగ్ చేయండి, మీరు కింద కామెంట్ చేయండి, లెట్స్ సీ. సో ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. బాగా నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణ నియమాలు కొన్ని ఉన్నాయి, నాకైతే కొన్ని ఇంపార్టెంట్గా అనిపించి చెప్తాను. అదర్వైజ్ ఈ కెన్ ఎండ్ దిస్ వీడియో. ఎవరైతే ఇంకా అంటే దీనికి అప్లై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది తింటే సరిపోద్ది. అప్లై చేయొద్దు, మేము జస్ట్ ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం వదిలేయచ్చు కావాలంటే. సో 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అర్హత లేని వారు ఎవరంటే ఎవరైతే ఈ షోకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రిలేట్ అయ్యి ఉంటారో, అంటే యాడ్ ఏజెన్సీలు కానీ, లేదంటే అందులో పనిచేసే వాళ్ళు కానీ, ప్రొడక్షన్ హౌస్లు కానీ, లేదంటే స్పాన్సర్లు ఉద్యోగులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఎవరైతే ఆ షోకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ముందే చెప్తున్నాను, వాళ్ళు ఎలిజిబుల్ అని తర్వాత తెలియని తర్వాత మిమ్మల్ని ఏ టైం అని వాళ్ళు పీకేస్తారు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మీ మీద ఏమైనా ఎఫ్ఐఆర్లు కేసులు గీసులు ఉంటే అగైన్ మీరు కూడా నాట్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ అభ్యర్థి తనపై ఎటువంటి శారీరక మానసిక చట్టపరమైన బంధనాలు ఏమీ లేవని చెప్పి డిక్లేర్ చేయాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నది కరెక్ట్గా యాక్యురేట్గా ఉండాలి, లేదంటే మళ్ళీ ఇదవుతుంది. అలాగే ఏ విధమైన వ్యక్తిగత హాని, లేదంటే మీరు ఎమోషనల్గా దీనివల్ల ఎమోషనల్ డిస్ట్రెస్ అయ్యి మీకు ఏమైనా జరిగినా, వ్యక్తిగతంగా మీకు ఏదైనా జరిగినా, లేదంటే టెక్నికల్గా ఏమైనా పొరపాట్లు జరిగినా కూడా సంస్థ వాళ్ళు బాధ్యత వహించరని చెప్పారు. ఎటువంటి నెట్వర్క్ సమస్యలు లేదంటే టెక్నికల్ లోపల వల్ల రాకపోతే మాత్రం సంస్థ మళ్ళీ బాధ్యత వహించదు. నా ఇంటర్నెట్ పోయింది నాకు మళ్ళీ పెట్టరంటే పెట్టరు, మీ కింద నుంచి నేను చెప్తుంది అదే. అలాగే కొంత డ్రామటైజేషన్ కూడా ఉంటుంది, ఎంత ఇది రియాలిటీ షో అయినా కొంత డ్రామటైజేషన్ ఉంటుందని వాళ్ళే డిక్లేర్ చేశారు ఇందులో. నెక్స్ట్ కొన్ని ఇంకేన్ని స్కిప్ చేస్తాను. అభ్యర్థి ఎటువంటి క్రిమినల్ కేసులో దోషిగా తేలినా కూడా వాళ్ళని ఇచ్చేయరు. డాక్యుమెంట్స్ పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ వంటి అలాంటివన్నీ డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది. నా ఏజ్ జస్ట్ ఇంత అంటే 17 ఏళ్ళు వచ్చి ఇప్పుడు నేను 18 ఏళ్ళని అని చెప్పి అప్లై చేసుకోవడం ఉండదు. 18 ఖచ్చితంగా క్రాస్ అవ్వాలి. 18 లోపలని అలౌ చేయట్లేదు. ప్రయాణ ఖర్చులన్నీ మనమే పెట్టుకోవాలి, వాళ్ళేం పెట్టుకోరు. అశ్లీల ప్రవర్తన సిగ్నల్ చేయటం, లేదంటే ఎవరితోనైనా వేరేగా ప్రవర్తించడం అలాంటివన్నీ చేస్తే మమ్మల్ని మెడబెట్టుకుని బయటికి గింటేస్తారని రాశారు. అలాగే మెయిన్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఆడిషన్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ దాని గురించి చెప్పకూడదు. దాని గురించి సంబంధించిన వీడియోలు షేర్ చేయడం, అక్కడ తీసి కానీ, లేదంటే మేము ఇందులో ఉన్నామని చెప్పడం కానీ, లెవెల్ 5కి వెళ్ళాక మీరే కనిపిస్తారు. ఈ లోపల మీరు వేరే వ్యక్తులను అప్రోచ్ అవ్వటం, వాళ్ళకి చెప్పటం, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకోవటం, నేను వెళ్తున్నానని చెప్పడం మీకు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు కనుక లీక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో మీరు పెట్టకండి, మీరు అడగండి. ఒకవేళ మీరు కనుక ఏదైనా పార్టిసిపేట్ చేసినా మీరు ఖచ్చితంగా టీవీ మీద చూపిస్తారన్న ఇదైతే లేదు. అంటే ఇప్పుడు 15 మంది వచ్చారు కదా, వాళ్ళకి ఇంతే అనమాట. నాది వీడియో ప్రాబ్లం అయినట్టుంది, ఉంటాను. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, ఇలా ఇంతే. ఇంకా మీకు ఏదైనా హాని జరిగినా వాళ్ళకి సంబంధం లేదని ఉంది, అంతే.